జమిలీ ఎలక్షన్స్కి సంబంధించి దాదాపుగా 95 ఆ టైంలోనే ఆలోచన వచ్చింది. అప్పటి నుంచి ప్రపోజల్ నడుస్తూనే ఉంది. దానికి అనుగుణంగా ప్రభుత్వాలు మారినప్పుడల్లా కొత్త విధానాన్ని తీసుకొస్తా ఉన్నాయి, కమిటీలు వేస్తా ఉన్నాయి. కాంగ్రెస్ ఉన్నప్పుడు వచ్చింది చర్చ, బీజేపీ ఉన్నప్పుడు వచ్చింది, విపి సింగ్ ఉన్నప్పుడు వచ్చింది, ఎవరున్నా చర్చ నడిచింది. ఆ చర్చకి పరిపూర్ణ రూపం ఇప్పుడు వీళ్ళు తీసుకొచ్చారు. అంటే మిగిలిన బిల్లులతో మనం దీన్ని కంపేర్ చేయగలుగుతాం. ఒక యూనిఫామ్ సివిల్ కోడ్, వక్ఫ్, తలాక్, అలాంటి బిల్లులు దీన్ని కూడా ఒకటే అని ఎలా చూడగలుగుతాం? అది వస్తుంది. ఎందుకని 2/3 మెజారిటీతో జరగాల్సిన ఇవన్నీ కూడా. అట్లాగే సైద్ధాంతిక అంశం ఇది, సిద్ధాంతపరమైనటువంటి. ఇప్పుడు ఆర్టికల్ 370 అయినా ఇవన్నీ సైద్ధాంతిక అంశాలు. ఇది కూడా బీజేపీ సైద్ధాంతిక అంశం. సైద్ధాంతిక అంశం విషయంలో అది రాజీ పడదు. ఆ కోణంలో చూసుకున్నప్పుడు విపక్షాల కంటే కూడా వీళ్ళు స్ట్రాంగ్ గా ఉంటారు. కాబట్టి 2/3 ఎలా తెచ్చుకుంటారు అన్నది వీళ్ళ చాణక్యం మీద ఆధారపడింది. రాబోయేటువంటి రోజుల్లో ఎవరైతే INDA భాగస్వామి పక్షాల్లో ఉన్నటువంటి వాళ్ళు దీనికి వ్యతిరేకంగా ఓట్లేస్తారో వాళ్ళని సభకి గైర్హాజరయ్యేలా కథ నడిపి, మన కూడా 20 మంది బీజేపీ ఎంపీలు గైర్హాజరు అవడం వెనక ఏదైనా వ్యూహం ఉందా? మేబీ అది కరెక్ట్ గా ముందు రోజు సాయంత్రం విప్ జారీ చేశారు. వాళ్ళు ఎక్కడెక్కడో ఉండొచ్చును. మామూలుగా అయితే బలవంతంగా రావాలి. అయితే ఇప్పుడు ఆ అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్ ఉంది దాని దగ్గర. మామూలుగా ఏంటంటే విప్ అనేసి సిస్టమ్ ఎట్లా పెడతారంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళ